రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పన్నుల భారం మోపుతోందని, అటువంటి వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని జనసేన పార్టీ నాయకులు అడబాల సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 45వ డివిజన్ కొండైపాలెంలో జనసేన పార్టీ నాయకులు ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల అభిప్రాయాలను సేకరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు అడబాల సత్యనారాయణ, బోడపాటి మరియా, బండి సునీత, లలిత, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ మేనిఫెస్టో ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాన్ని తెలియజేసే విధంగా కరపత్రాలను పంపిణీ చేసి వారి వద్ద నుండి ప్రజా బ్యాలెట్ను స్వీకరించారు. కానీ మన దురదృష్టం కొలది ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఓన్లీ సంక్షేమం అని చెప్పేసి డబ్బులని ఒకే మోస కింద ఖర్చు పెడుతున్నారు. ఈ విధంగా జరగడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయింది. మీరు చూస్తే ఒక రోడ్డు బాగాలేదు, మీరు బస్సు ఎక్కితే ఎంత సౌండ్ వస్తుందో, ఆ బస్సులో కూర్చోలేరు, ఆ రోడ్డు మీద వెళ్ళలేరు, ఇంటికి వెళ్ళేదాకా బస్సు వెళ్తారో డౌట్. కానీ అదే బస్ ఛార్జీలు 3 సార్లు పెంచారు. అలాగే కరెంట్ ఛార్జీలు ఏ రంగంలో చూసినా పెంచారు. ఇంకా డబ్బులు సరిపోలేదు. అలాగే చెత్త పన్ను పెంచారు. అలాగే పొల్యూషన్ గురించి అరటి పనులు వేసాయి. ఏదైతే అది వేసేయడం దోసేయడం తప్పితే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేయాలి, అభివృద్ధిని ఏ విధంగా చేయాలి, దానివల్ల కొనుగోలు శక్తి పెంచాలి, వ్యాపారస్తులకు వ్యాపార శక్తి పెంచాలి, ఈ విధమైన ఆలోచనతో ప్రభుత్వం లేదు. ఏ కాడికి ఒకే మోసలు వెళ్ళటం వల్ల ఒక పట్ట కుంటుపడిపోయి ఈరోజు మన ప్రభుత్వం సరిగ్గా నడవలేని పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మన జనసేన టీడీపీ పొత్తుతోటి ముఖ్యమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని కలిపి ఒకే ట్రాక్ మీద నడిపించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించాలని కోరుకుంటాను. జై జనసేన.